ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కానీ తన స్కూల్లో లేడమ్మా. రిజిస్టర్లో అటెండెన్స్ కూడా లేదు. ఏంటి సార్? ఏంటి స్కూల్లో లేడా? లక్కీ స్కూల్లో లేకపోవడం ఏంటి సార్? సార్ స్కూల్ అంతా వెతికించండి. అన్నీ చేశాకే మీకు కాల్ చేసామమ్మా. ఇంటికి వస్తే మాకు ఫోన్ చేయండి. వైష్ణవి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? లక్కీ, మన లక్కీ గడు స్కూల్లో లేడంటక్క. లేకపోవడం ఏంటక్క? నువ్వే కదా దింపేసొచ్చావు. ఎక్కడికెళ్ళుంటాడు? నాకు కూడా అదే అర్థం కావడం లేదు లీలా. నువ్వేం భయపడకమ్మా, లక్కీకి ఏం కాదు. నేను ప్రకాష్కి ఫోన్ చేస్తానుండు. నువ్వేం కంగారు పడుకు. అమ్మ వైష్ణవి, నువ్వేం కంగారు పడుకు. అక్క, నేను వీరేంద్రకు ఫోన్ చేస్తానుండు. వైష్ణవి, కంగారు పడకమ్మా. ఏం కాదు, కంగారు పడకమ్మా. నువ్వు బాధపడకు, ఏం కాదు. ఎక్కడో చోట ఆడుకుంటూ ఉండుంటాడు. ఏం కాదు. వదినా, హలో, ఏంటి కేశవ్ గారు, వాయిస్ లో బేస్ తగ్గిందేంటి? పిల్లాడు కనిపించట్లేదని కంగారు పడుతున్నావా? వాడు నా దగ్గరే ఉన్నాడు. ఏం కావాలి నీకో? నువ్వు నా దగ్గరికి రావటం కావాలి. వస్తే పిల్లాన్ని పంపించేస్తా. రాకపోతే వీడి బాడీని పంపిస్తా. వస్తున్నాను. సంపత్, సంపత్, చెప్పిన టైంకి, చెప్పిన ప్లేస్కి రావాల్సిన టైం కన్నా అర నిమిషం ముందే వచ్చావంటే నీ తమ్ముడి కొడుకు మీద నీకు చాలా ప్రేముంది కేశవ్ గారు. నా కొడుకు ఎక్కడా? నీ ఆవేశం, ఆతృత చూస్తుంటే వాడికి ఏవై ఉంటుందో అన్న భయం కూడా అదే రేంజ్లో కనిపిస్తుంది. లక్కీ ఎక్కడున్నాడో? అబ్బా, అడగ్గానే చెప్పేస్తా. మరి మనమేమన్నా దాగుడు మూత్ర దండాకొర ఆట ఆడుతున్నామా? పిల్లాన్ని తీసుకొచ్చి నేను దాచిపెడితే నువ్వొచ్చి లటుక్కుని ఎత్తుకుపోవడానికి. కిడ్నాప్ చేసి తీసుకొచ్చాను.
ఎందుకో తెలుసా? నిన్ను నా దగ్గరికి రప్పించుకోవడానికి. వచ్చాను కదా, చెప్పు, నా బిడ్డ ఎక్కడున్నాడు? ఏంటి బెదిరిస్తున్నావా? నేనిప్పుడు భయపడాలా? అన్నా, వాడి బెదిరింపుకి నాకే భయం అయితే లేదు. నువ్వెట్టా భయపడతావు? అది మేకపోతు గంభీరం అన్నా. మనం ఇంతమంది ఉన్నాం, ఆల్రెడీ లోపలే సగం చచ్చిపోయి ఉంటాడు. ఏదో బయటికి ధైర్యవంతుల్లా మేకపోతు గంభీరం చూపిస్తున్నాడంతే. లక్కీ, మా ఇంట్లో వాళ్ళందరికీ పంచ ప్రాణం. నా బిడ్డ మీ ఉచ్చులో ఇరుక్కున్నాడు కాబట్టే మీరు ఏమంటున్నా ఊరుకుంటున్నాను. మర్యాదగా నా లక్కీని నాతో పాటు పంపిస్తే మీ అందరికీ మంచిది. అలా కాదని వెధవ వేషాలు వేస్తే మాత్రం ఇక్కడ ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలడు. సంపత్, గొడవ నీకు నాకు మధ్య. మన మధ్యలోకి పసిపిల్లాన్ని లాగొద్దు. చివరిసారిగా అడుగుతున్నాను, నా బిడ్డ ఎక్కడున్నాడో? పడుకోబెట్టాను శాశ్వతంగా. కూల్ కేశవ్ గారు. వయసు మీద పడ్డా కూడా ఈ పులి పంజాలో పవర్ తగ్గలేదు. అబ్బా అబ్బా, బాగా గట్టిగా కొట్టారు. కొడుకు పడుకున్నాడు అని అబద్ధం చెప్తేనే ఇంత కోపానికి వచ్చావు కదా, మరి అదే నిజం చేస్తే? సంపత్, కూల్ డౌన్ కూల్ డౌన్ కూల్ డౌన్ కేశవ్ గారు, కూల్ డౌన్. నేను చేస్తాను అనలేదు, చేస్తే అన్నాను. తేడా ఉంది కదా. ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఇన్ని రోజులు ఎలా బతికావో అలాగే బతకొచ్చు. కాదు కాకూడదని తోక జాడించావనుకో, నేనింకా ఎందుకు బతుకున్నాన్రా అని బాధపడేలా చేస్తాను. ఒక్క మాటలో చెప్పాలంటే చస్తూ బతుకుతావు, కానీ చావనివ్వను. చెప్పు, నేను చెప్పినట్టు చేస్తావా? నువ్వే చేస్తావులే, చెయ్యక చేస్తావా? నీకు నీ ప్రాణాల కన్నా నీ కుటుంబ ప్రాణాలే ముఖ్యం కదా. వాళ్ళందరూ బతుకుండాలంటే నువ్వు ఒకే ఒక్క పని చేయాలి. ఏంటది? రేపు జరగబోయే నీ తమ్ముడి పెళ్లి ఆపాలి. నీ కుటుంబ సమేతంగా ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. రేయ్, పిల్లాన్ని తీసుకురండి. లక్కీ, పెద్దనాన్న, లక్కీ, పెద్దనాన్న. లక్కీ, నీకేం కాలేదుగా లక్కీ? కేశవ్ గారు, ఇంటికెళ్ళి బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. మీ సమాధానం సరే అయితే ఈ సమస్య ఇక్కడితో సాల్వ్ అయిపోతుంది. లేదంటే నీ కుటుంబం మొత్తం సమాప్తం అయిపోతుంది. వెళ్ళు.
లక్కీ, నిన్ను వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారా? లేదు పెద్దనాన్న, నన్ను చాలా బాగా చూసుకున్నారు. బోల్డ్ అండ్ చాక్లెట్స్ ఇచ్చారు. పెద్దనాన్న, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటన్నా? నేను అన్ని చాక్లెట్స్ తిన్నానని మమ్మీతో చెప్పాకు. చెప్తే కొట్టేస్తుంది. అయితే నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి పెద్దనాన్న? ఇప్పటిదాకా నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడిగితే నీ ఫ్రెండ్కి ఫీవర్ వస్తే చూడ్డానికి వెళ్ళానని చెప్పాలి. సరేనా? ఓకే, డన్. డన్, పద. ఏం కాదు వైష్ణవి, నువ్వు కంగారు పడుకు. ఆయన వెళ్ళారు కదా, తీసుకొస్తారు. ఊరుకో, లక్కీకి ఏం కాదు. నా వల్ల కావట్లేదక్క. వాడికి అసలు ఏం జరిగిందో ఏంటోనని నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడికక్క. ఆదిత్య కార్తిక్ గారితో మాట్లాడుతున్నాడు. ఇంకాసేపట్లో లక్కీ గురించి తెలుస్తుంది. లక్కీ, ఎక్కడికి వెళ్ళిపోయావురా? వైష్ణవి, ఊరుకోమ్మా, బాధపడుకు. వాళ్ళు వచ్చేస్తారు, బాధపడుకు. అమ్మా, అమ్మా, లక్కీ, 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 ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఇందక్కడి నుంచి నువ్వు కనిపించలేదు కదా నాన్న. నీకేం జరిగిందోనని భయపడింది, అందుకే ఏడుస్తోంది. నాకేమవుతుందమ్మా? చూడు ఎంత బాగున్నాను. చాక్లెట్ కూడా తింటున్నాను. ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళావు లక్కీ? స్కూల్కి కూడా వెళ్ళలేదంట కదా? అంటే అది ఏంటా అది? నీకు అసలు కొంచెమైనా భయం ఉందా? నేను నేరుగా స్కూల్లో దిగబెట్టాక నువ్వు లోపలికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళావు? అంటే అమ్మా, అది నా ఫ్రెండ్ రిషి ఉన్నాడు కదా. ఉంటే బయట తిరగడానికి వెళ్ళారా వాడు నువ్వు? లేదమ్మా, జ్వరం వస్తే ఇంటికి వెళ్ళా. అక్కడి నుంచి వస్తుంటే ఒక అంకుల్ వైష్ణవి, ఏంటిది చిన్నపిల్లాన్ని పట్టుకొని? ఇందాకటి నుంచి లక్కీ రాలేదని కంగారు పడ్డావు. ఇప్పుడేమో ఇలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి వాడిని కంగారు పెడుతున్నావు. మహాలక్ష్మి, లక్కీని ముందు లోపలికి తీసుకెళ్ళి తినడానికి ఏమైనా పెట్టు. అలాగే, రా నాన్న. అన్నయ్య, లక్కీ ఎక్కడున్నాడంట? వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడంట. తీసుకొచ్చేసాను కదా. థ్యాంక్ గాడ్. వదినా, ఈసారి వాడిని గేట్ దగ్గర కాదు, టీచర్ దగ్గర వదిలిరా. లేదంటే ఇదిగో అందరూ ఇలా టెన్షన్ పడాల్సి వస్తుంది. పోనీలేరా, ఇంకొదిలేసాయి. అందరూ ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. వెళ్ళండి అమ్మా వైష్ణవి, లోపలికి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి, పద. ఏంటి పద్మావతి, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఆదిత్య. మన పెళ్లి గురించా? లక్కీ గురించి. లక్కీ గురించా? అవును ఆదిత్య, లక్కీ వైష్ణవి అక్కతో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానని చెప్పాడు. కానీ అది అబద్ధం. అది అబద్ధం అని నీకెలా తెలుసు? లక్కీని కేశవన్నయ్య కదా వెళ్ళి తీసుకొచ్చాడు. అందుకనే అంటున్నాను,
కేశవ బావగారే లక్కీ చేత ఇలా అబద్ధం చెప్పించారని అనిపిస్తోంది. బావగారు లక్కీ విషయంలో మన దగ్గర ఏదో దాస్తున్నారు ఆదిత్య, కానీ అదేంటో చెప్పట్లేదు. లక్కీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళలేదు పద్మావతి. మరి కిడ్నాప్ అయ్యాడు. ఏంటి ఆదిత్య ఏమంటున్నావు? లక్కీ కిడ్నాప్ అయ్యాడా? ఎవరు చేశారు? ఇంకెవరు? ఆ సంపత్ గాడే. అన్నయ్య మీద కోపంతో కక్ష పెంచుకున్నాడు. ఇప్పుడు లక్కీని అడ్డం పెట్టుకుని డ్రామా ఆడాడు. ఈడియట్. మరి కిడ్నాప్ చేసింది వాడేనని తెలిసిన తర్వాత అలా ఎందుకు వదిలేశానట? తెలీదు పద్మావతి. బహుశా ఇంకొద్ది రోజుల్లో మన పెళ్ళుండడం వల్లే అనుకుంటా. పెళ్లికి దానికి సంబంధం ఏంటి ఆదిత్య? వాడి ఇష్టానికి వాడు ప్రవర్తిస్తూ ఇలా మనల్ందరినీ టెన్షన్ పెడుతున్నా మనం చూస్తూ ఎందుకు ఊరుకోవాలి? పద, ఇప్పుడే వెళ్ళి ఆ సంపత్ మీద కంప్లైంట్ ఇద్దాం. పద. పద్మావతి ఆగు. ఇప్పుడు మనం వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఈ విషయం అన్నయ్యకి తెలుస్తుంది. అన్నయ్యకి చెప్పకుండా ఈ పని చేసినందుకు బాధపడతాడు. అయినా వాడికి ఎవరో పెద్ద పెద్ద వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ ఉందంట. ఇప్పుడు వెళ్ళి వాడితో పెట్టుకుంటే కొరివితో తలగొక్కున్నట్టే అవుతుంది. ఇంకో 2 రోజుల్లో పెళ్ళుండగా ఇప్పుడు ఈ కోర్టులు కేసులు అవసరమా చెప్పు? ఏంటి ఆదిత్య అలా మాట్లాడుతున్నావు? అంటే వాడికి భయపడి మనం చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోవాలా? నేను భయపడి చెప్పట్లేదు. మనది కాని టైంలో ఆవేశపడొద్దని చెప్తున్నాను. వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండమని ఇందాక కార్తీకే ఫోన్ చేసి చెప్పాడు. డ్యూటీలో ఉన్న కార్తీకే వాడిని ఏమీ చేయకుండా వదిలేసి వచ్చాడంటే వాడి ఇన్ఫ్లుయెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకో. ఇలాంటి క్రిటికల్ సిచ్యుయేషన్స్లో మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అంత సేఫ్ కాదు పద్మావతి. అందుకే వద్దంటున్నాను. నా మాట విను. ఆర్డర్ సార్. 2 కాఫీ తీసుకురా. ఓకే సార్. హారతి తీసుకోమ్మా. ఏంటోదినా, నీ కూతురు ఏమన్నా చిన్నపిల్ల అనుకుంటున్నావా? నువ్వే హారతిస్తున్నావు. అత్తయ్య ఏంటి వస్తున్నట్టు కూడా చెప్పలేదు? నేనే చెప్పొద్దన్నాను. ఎందుకు? నేను లేనప్పుడు నీ కడుపులో ఉన్న నా బిడ్డని ఎలా చూసుకుంటున్నావో తెలుసుకుందామని. వంశీ, నందిని, వంశీని లోపలికి తీసుకెళ్లి కాఫీ ఇవ్వమ్మా. అలాగే అమ్మా. పద వంశీ. అలాగే అక్కర్లేదు, నేను తీసుకొస్తాను పదా. ఏంటిదినా అలా తదేకంగా చూస్తున్నావు? ఇంత ఆనందంగా ఉన్న నా కొడుకు కోడల దృష్టిలో మోసగత్తలా మిగిలిపోతానేమో అని భయంగా ఉందదినా. ఏంటిదినా ఏమంటున్నారు? మీరు మోసగత్త ఎందుకు అవుతారు? మనల్ని నమ్మిన వాళ్ళ దగ్గర నిజాన్ని దాయడం మోసమే కదొదినా. వాళ్ళకి బిడ్డ పుట్టదనే నిజాన్ని వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. వీళ్ళని చూస్తేనేమో రోజు రోజుకి ప్రేమను పెంచుకుంటున్నారు. ఉన్న పళంగా నిజం తెలిస్తే ఏం జరుగుతుందో అని చాలా కంగారుగా ఉంది. వాళ్ళిద్దరి తలరాత బాగోలేదని తెలిసాక ఆ దేవుణ్ణి తిట్టి మాత్రం ప్రయోజనం ఏంటుదిరా? తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. జరగాల్సింది జరుగుతుంది.
ఇప్పటి నుంచే బాధపడినా ఫలితమేం లేదు కదా, ఊరుకోండి. ఏంటక్కా వియ్యప్రాలు వచ్చినందుకు ఆనందంగా ఉండాల్సింది పోయి అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారేంటి? ఇవి కన్నీళ్లు కావమ్మా, మేం కలిసినందుకు వచ్చిన ఆనంద బాష్పాలు. అంతేనమ్మా. పదండి వదినా, రండి. అన్నయ్య, నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అంటే నేను అబద్ధం చెప్తానని ముందే నిర్ణయించుకొని వచ్చావా? నా ఉద్దేశం అది కాదన్నయ్య. నేను అడిగిన ప్రశ్నకి నిజం చెప్పలేని పరిస్థితి కూడా ఉండుండొచ్చు కదా అని. ఇంతకీ దేని గురించి అడగాలనుకుంటున్నావు? లక్కీ గురించి. చెప్పన్నయ్య, లక్కీని కిడ్నాప్ చేసింది ఆ సంపత్తే కదా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.